స్థాపించబడింది. ఈ సంఘము పరిశుద్ధాత్ముని ద్వారా స్థాపించబడింది. ఈ సంఘానికి శిరస్సు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఎలాగైతే కొత్తగా వివాహమైన వాడు పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడో, యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ వధువు సంఘమైన, ఈ కన్యక సంఘమైన ఈ సంఘాన్ని దేవుడు హత్తుకుంటాడు. ఈ సంఘము వధువు సంఘము. ఈ సంఘము దేవునికి ఇవ్వబడుతున్న పరిశుద్ధమైన పవిత్రమైన కన్యక. ఈ సంఘం మాట వినాలమును. ఈ సంఘమునికి విలువ ఇవ్వాలా. మా ఇష్టం వచ్చినప్పుడు వస్తాంలే, మా ఇష్టం వచ్చినప్పుడు రోజు రావాలన్నా సార్ మందిరానికి, రోజు రా, ఆశీర్వదింపబడుతుంది. సంఘమును లెక్క చేయకుండా తీసి పాడేసినట్టు పాడేద్దు. సంఘం అంటే దేవుని కన్యక. ఆయన ప్రాణమిచ్చి కొన్నాడు ఈ సంఘమును, విలువ పెట్టి కొన్నాడు ఈ సంఘమును. ఆయన విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఈ సంఘము కొరకు రారాజుగా యేసయ్య వరుడిగా రాబోతూ ఉన్నాడు. ఈ సంఘము కొరకు, ఈ సంఘములో ఉంటేనే, ఈ సంఘములకు విలువ ఇస్తేనే నువ్వు పరలోకానికి ఎత్తబడతావు. సంఘానికి విలువ ఇవ్వకుండా, సంఘములో ఉండకుండా, సంఘ సహవాసంలో అంటుపట్టకుండా, ఎక్కడ పడితే అక్కడ తిరుగుకుంటా, నీకు అవసరం ఉన్నప్పుడు మందిరానికి వచ్చి, అవసరం లేనప్పుడు ఇడిచిపెట్టి, నీకు సమస్యలు ఉన్నప్పుడు మందిరానికి వచ్చి, సమస్యలు లేనప్పుడు ఇడిచిపెట్టి, నీకు బాధలు ఉన్నప్పుడు మందిరానికి వచ్చి కన్నీళ్లు గార్చి సంతోషంగా ఉన్నప్పుడు ఇంటికి ఆడుకుంటే కాదు. కాదు, సంఘము విలువైనది. ఈ కన్యక కొరకు, ఈ పవిత్రమైన సంఘము కొరకు నా యేసయ్య రారాజుగా రాబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘము దేవుని కుటుంబము. సంఘము క్రీస్తుతో పోషింపబడుతున్నది. సంఘం ఈ క్రీస్తు యేసుతో పోషింపబడుతున్నది.